హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజైతే నేను 4వ సోమవారం కదండి పూజ చేసుకుని ద్రాక్షారామ గుడికి అయితే వెళ్ళానండి. ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి. కార్తీక మాసం 4వ సోమవారం కదండి. ముందు రోజు అన్నీ శుభ్రం చేసుకుని నేనైతే సూర్యోదయం కాకముందే లేచి నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నదికి వెళ్ళేవాళ్ళు నది దగ్గర చేసుకుంటారు. నేను తులసమ్మ దగ్గర అయితే పసుపు వినాయకుడిని పూజించుకున్న తర్వాత కేదారేశ్వర స్వామిని పూజించుకున్నానండి. తర్వాత దీపాలు అయితే పళ్ళెంలో తులసమ్మ దగ్గర ఇలా వదిలానండి. తర్వాత తులసమ్మను పూజించుకున్నానండి. కార్తీక మాసం అంటేనే సోమవారాలకి ప్రత్యేకమైన విశిష్టత. కార్తీక మాసంలో అనేక రకాల పూజలకి, వ్రతాలకి, నది స్నానాలకి, ఉపవాసాలకి, దానాలకి ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం బాగా చేశానండి. ఈ నెల అంతా బాగా చేసుకున్నాను. 4 సోమవారాలు అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఆ తర్వాత తులసమ్మను పూజించుకున్న తర్వాత నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంట్లో. నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ద్రాక్షారామ గుడికి బయలుదేరామండి. ద్రాక్షారామ గుడికి మాకైతే దగ్గరగానే ఉంటుంది. ఒక 1/2 అవర్ జర్నీ అండి. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్ర మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరు పొందిన పంచారామాల క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామాల్లో కొలువైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ ఆలయం 2 అంతస్తులుగా కట్టబడింది. అయితే కింద ఉన్న అంతస్తుని చీకటి కోణం అని పిలుస్తారు. స్వామివారి పాదభాగం అయితే ఉంటుంది. చీకటి కోణంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక నాగస్తంభం అయితే కనబడుతుంది. ఈ నాగస్తంభాన్ని ఎడమ వైపు నుండి సన్నటి దారి నుండి భక్తులు దర్శనం చేసుకుంటారు. పై భాగంలో శివుడి యొక్క పై భాగం ఉంటుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అండి. ఈ 4 సోమవారాలు అయితే నేను ద్రాక్షారామ గుడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాను. చాలా చాలా క్రౌడ్గా ఉంటుంది. కార్తీక మాసం కదండి. భక్తులు అలాగే భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలని ఆచరిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కార్తీక మాస పూజలకు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. ప్రత్యేకంగా శివలింగ క్షేత్రాలు భక్తుల తాకిడితో పోటెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించిన పంచారామ క్షేత్రాలు 5 దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామ క్షేత్రాన్ని ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులు దర్శనమిస్తున్నారు. నేనైతే పూజ అయితే పొద్దుట వచ్చేసి గుడి దగ్గర అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అలాగే 365 ఒత్తులు కూడా మా వారు నేను దర్శించుకున్నాము. చాలా బాగా జరిగింది. అన్నదానం జరుగుతుందండి. భోజనం చేసేసి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత గుడి బయట ఇదంతా ఇలాగా షూట్ చేశానండి. నేనైతే చాలా బాగా ద్రాక్షారామ గుడికి వెళ్ళి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.